ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారాలుగా మనం ఒక వాక్యాన్ని దైవజనుడు నాకు ఇచ్చినటువంటి అంశం కళ్ళ గురించి చెప్పమన్నప్పుడు ఆ అంశం గురించి మాట్లాడుతూ వస్తున్నాం. కాబట్టి మొదటి వాక్యం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు ఒక్కసారి చూసుకొని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండునని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన నోటితో పలికినటువంటి మాటలన్నమాట ఈ సువార్తలో రాయబడిన కొన్ని అంశాలు. ఎందుకని దేవుడు చెప్పిన ప్రతి మాటలో కూడా చాలా అర్థం ఉంటుంది. శరీరానుసారంగా అర్థం ఉంటుంది, ఆత్మానుసారంగా కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కాబట్టి దాన్ని ఎలా ఏ సందర్భంలో ఎలాగ తీసుకోవాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా తీసుకుంటేనే దాని వలన మనకి మేలు కలుగుద్ది తప్ప కొన్ని సందర్భాల్లో రోగం ఒకటైతే మందు ఒకటి వేస్తే ఏమవుతుందంటే అది ప్రాణానికి ప్రమాదంగా జరుగుద్ది. కాబట్టి మనకి తెలియనటువంటి విషయాలను తెలియదన్నట్టుగా ఉంటే దేవుడు తెలియపరుస్తాడు. నాకు అంతా తెలుసు ఇదే కరెక్ట్ అనుకుంటే దాని వలన మనకి కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి అన్నమాట. అట్లాగే మనం వాక్యంలోకి వెళ్దాం. వెనుకకు చూసిన వారు ముందుకు చూసిన వారు అనే వాక్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకాసు వార్త 9:62. ఆ విషయం గురించి ఇంకొక కొంచెం ముందుకు పైకి వెళ్ళి చూడు. 60 నుంచి ఇప్పుడు చాలు. ఇక్కడ దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, మృతులు ఆయన వాక్యం చెప్పినప్పుడు కొంతమంది వచ్చిన ఇల్లు ఆయన దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి ఆకర్షించబడి నేను కూడా వస్తానయ్యా నీ వెనకాల, నేను కూడా నీ పరిచర్య చేస్తాము అని అన్నప్పుడు సరే రమ్మంటే ఆయన అంటాడు, అయ్యా మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి ఆయన్ని పాతిపెట్టి వస్తాను అన్నప్పుడు మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకుంటారు, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన అంటాడు, అయ్యా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను వచ్చి నిన్ను వెంబడిస్తాను అని చెప్పేసి అంటున్నప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. దేవుడు పిలిచిన సమయంలోనే ఆయన వెంబడిస్తేనే దానికి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప అనేది ఉంటుంది. నేను మరలా వస్తాను, మా ఇంట్లో చెప్పొస్తాను, నాకు ఆ పనులు ఉన్నాయి, నేను అవి చూసుకొని వస్తాను, ఇవి చేసుకొని వస్తాను, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను అవి నెరవేర్చాలి అని చెప్పేసి మనం చెబుతాం. కానీ రేపేమి సంభవించో నీకు తెలియదు. కాబట్టి దేవుడు పిలిచిన సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఆశీర్వాదంగా ఉంటుంది. మన ఎడల దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి కొన్ని ఆటంకాలని, కీడులని దేవుడు తప్పించగలిగినటువంటి వాడై ఉన్నాడు. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు, వెనక తట్టు చూచువాడు ఎవరు? దేవునిలోకి వచ్చిన వాళ్ళ, దేవుడితో కలిసి ఉన్న వాళ్ళ, లేకపోతే దేవుని యొక్క కార్యాలు చేస్తున్న వాళ్ళ అనేది వాక్యాన్ని చూస్తే వెనుక తట్టు చూచిన వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు అని చెప్తున్నాడంటే ఈ మాట చాలా లోతుగా తీసుకుంటే చాలా లోతైనటువంటి మాటలు అన్నమాట. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, అప్పుడే వచ్చే విశ్వాసుల గురించి, అందులో మన క్రైస్తవంలోకి వచ్చి ఉన్న వాళ్ళ గురించి, క్రైస్తవ్యంలో పాతుకుపోయిన వాళ్ళ గురించి కూడా దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే చాలా అర్థం ఉంటుంది అన్నమాట. అట్లాగే ఆ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనిద్దాం. యోహాను సువార్త 6:66 ఒకసారి చూడండి. యోహాను సువార్త 6:66. చాలు. చూసారా,
ఆయన శిష్యులలో కూడా అనేక మంది వెనక్కి తిరిగి చూసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంక ఎన్నడూ కూడా ఆయనను వెంబడించలేదు. ఏంటి, యేసుక్రీస్తు శిష్యులే. వాళ్ళు ఎవరో సువార్త చెప్పి సేవకుడు చెప్పినయో ప్రవక్త చెప్పిన మాటలను బట్టో నమ్మిన వాళ్ళు కాదు. వీళ్ళు యేసుక్రీస్తు ఉన్నారు, యేసుక్రీస్తు సంచరిస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, అనేకమైన కార్యాలు చూశారు, అనేకమైన అద్భుతాలు చూశారు, ఎన్నో చేశారు. అయినా కూడా ఒక మాట వీళ్ళకి అర్థం కాక, అబ్బో ఇది ఎవడు చేయగలడు, అసలు ఈ మాట ఏంటి అని చెప్పేసి వెనుక తిరిగి వెళ్ళిపోయారన్నమాట. ఏమిటి ఆ మాట అంటే 54 వచనం చదవమ్మా, అదే అధ్యాయం. చాలు. దేవుడు తన శరీరాన్ని గురించి చెప్తూ, జీవాహారమును గురించి చెబుతూ, తన శరీరాన్ని తిని తన రక్తాన్ని తాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమందు నేను వాడిని లేపుతాను అనే మాట వీళ్ళకి అభ్యంతరం అయిపోయింది. వీళ్ళకి అర్థం కాల. ఏమిటి అలా అంటున్నారు అంటే, అబ్బో ఇదేంటి, అసలు ఈ మాట ఏంటి, శరీరాన్ని తినటం ఏంటి, ఆయన శరీరాన్ని మనిషి మాంసం తినటం ఏంటి, మనిషి రక్తం తాగటం ఏంటి, మన పితరులు మన దేవుడైనటువంటి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి, రక్తాన్ని పారబోయండి అని పశువులతో చెప్తే దేవుడు ఈయనేంటి, యేసుక్రీస్తు తన రక్తాన్ని తాగమంటున్నాడు, తన దేహాన్ని తినమంటున్నాడు. అసలు ఇది ధర్మశాస్త్రానికి విరోధం, అసలు ఈయన దేవుడు కాదు, ఏమి కాదు అని చెప్పేసి వాళ్ళ మనోనేత్రాలు అంతటితో వెలిగించబడినటువంటి ఆ మనోనేత్రాలు అక్కడితో ఆరిపోబట్టి వాళ్ళు ఇది ఇంకా మనం ఈయనని వెంబడించకూడదు, ఈయన మెస్సయ్య కాదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళెవరు మామూలుగా ఏదో వచ్చిన విశ్వాసులు కాదు, ఏదో అద్భుతాలు చూడటానికి వచ్చినట్టు అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కాదు. శిష్యరికం అంటే కొన్ని సంవత్సరాలు బట్టి ఆయనతో ఉండి, ఆయనతో జీవిస్తూ, ఆయన చేస్తున్న ప్రతీది కూడా అనుసరిస్తేటటువంటి వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళని శిష్యులు అంటారు. ఏదో ఒకరోజు వచ్చి 2 రోజులు వచ్చే వాళ్ళని శిష్యులు అంటారు. అటువంటి వాళ్ళకి దేవుడి మాట అర్థం కాకపోతే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు సంచారం చేసి ఆయన సహవాసం చేసిన వాళ్ళకే వాక్యం అర్థం కాకపోతే నీకు నాకు వాక్యం అర్థమవుతుందా అంటే అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వాక్యం అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం అపార్థము అనార్థము అనేది వాక్యంలో పేతురు గ్రంథంలో రాసి ఉంటుంది అన్నమాట. అర్థం కానప్పుడు మనం ఆ విషయం గురించి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు దాన్ని తెలియపరుస్తాడు. అంతేకాని ఏదో మనకి అర్థమైంది కదా అని చెప్పేసి అపార్థం చేసుకుంటే అది మనకే హాని కలిగిస్తుంది అనమాట. అట్లాగే వీళ్ళు ఎవరు ఏమిటి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, చూద్దాం వాళ్ళు ఏమేం చేశారో. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. లూకాసు వార్త 10:17. చాలు 20వ వచనం చూడు. చాలు. ఈ 17వ వచనం చూసేపారికి ఇక్కడ 70 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది కాకుండా 70 మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తుకి. వీళ్ళు ఉట్టి ప్రార్థన చేసేవాళ్ళలో కాదు, వీళ్ళు కూడా అద్భుతాలు చేశారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏమని, అయ్యా నీ ప్రభువా నీ నామం పేరిట దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. వీళ్ళు కూడా కొన్ని దేవుడు వాళ్ళని జతలుగా సువార్త కోసం కొన్ని గ్రామాలు పంపించాడన్నమాట. పంపించినప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద రోగుల మీద. అట్లా అధికారం కలిగి వాళ్ళు వెళ్ళి ప్రార్థనలు చేసినప్పుడు దయ్యాలు కూడా విడుదల పొందినాయి, కొన్ని రోగాలు కూడా స్వస్థత పొందినాయి. కానీ ఇన్ని కార్యాలు చేసినా కూడా వాళ్ళు వెనుక తిరిగి ఎందుకు పోయారు అంటే వాక్యము ఈ మనకి విత్తువాడి ఉపమానంలో కొన్ని విత్తనాలు ఉంటాయి అన్నమాట. అది అలా మొలకెత్తి 2 ఆకులు వేసి పచ్చగా ఉన్నాను కదా అని చెప్పేసి అలా ఉంటుంది. వేరు లోతుగా లేనందున వీళ్ళు ఎండిపోయారు. అలాగే మన జీవితంలో ఇప్పుడు చూస్తున్నటువంటి ఆధునిక క్రైస్తవులను చూసినట్లయితే దయ్యాలను వెళ్ళగొడుతున్నారని, అద్భుతాలు చేస్తున్నామని, ఇదే భక్తి, మేమే కరెక్టు, మేమే సత్యం అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు కాలంలో ఆయన ఉన్నప్పుడే అనేక మంది పడిపోయారు, వెనుక తిరిగి చూడలేదు. కాబట్టి ఇదే సత్యం అనుకోకూడదు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అన్నంత మాత్రాన పెద్ద గొప్పేం కాదు, రోగాలు పోతున్నాయి అన్నంత మాత్రాన గొప్పేం కాదు. మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించండి అని ప్రభువారు స్పష్టంగా చెబుతున్నారు. కానీ నేడు ఎలా ఉందంటే మా అయ్యగారు ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి అని చెప్పేసి సంతోషపడుతున్నారు. కానీ వారి పేరు పరలోకమందు ఉన్నదో లేదో కూడా వాళ్ళకి తెలియదు. అదేంటి పేరు లేకుండానే అద్భుతాలు జరుగుతాయా అంటే జరుగుతాయి.
దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి కొన్ని వరాలు ఇచ్చాడు. మరి వీళ్ళ పేర్లు పరలోకమందు ఉన్నాయి. తర్వాత దేవుడు కొట్టివేయలేదా? రాసినవాడు చెడిపివేయగలడు. ఆయన వెనక తిరిగి వెంబడించని వారి పేర్లు ఉంటాయా? కొట్టివేస్తాడా? కొట్టివేస్తాడు. మనం ఆయనతో ఉన్నంతకాలం, ఆయనతో అనుబంధంగా ఉన్నంతకాలం, ఆయన వెనకాల నడిచినంతకాలం మన పేరు రాయబడి ఉంటుంది. స్కూల్కి వెళ్ళినంతకాలం వాడి పేరు రాస్తూనే ఉంటారు, టిక్కులు వేస్తూనే ఉంటారు. వీడు మానేసినప్పుడు ఏం చేస్తారంటే చూస్తారు అక్కడ నుంచి ఆబ్సెంట్లు సున్నాలే. సంవత్సరం ఆఖరికి వచ్చేపాటికి ఫెయిల్, హాజరు లేదు, ఏమీ లేదు. అట్లాగే దేవుని యొక్క జీవగ్రంథంలో మన పేరు ఎలాగ రాయబడుతుందో అలాగనే తుడిచివేయబడుతుంది. మోషే అంటాడు, ప్రభువా నువ్వు వీళ్ళని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేసేయి అని ఎలా చెప్పగలిగాడు? అంతము వరకు మనం ఆ పేరుని అక్కడ రిజిస్టర్ చేసుకొని మన జీవితకాలం అంతా కూడా మనం దేవుని వైపు ముందుకు చూస్తూనే అలాగే వెళ్ళిపోవాలి. అలాగే దేవుడు కూడా మనం ఇంకా వెనుక తిరిగి వాళ్ళు చాలామంది ఉన్నారు. లోతు భార్యను చూసుకున్నట్లయితే దేవుడు వాళ్ళకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రాణాలు కాపాడుకోండి, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అని కష్టపడి దేవుడు దూతల్ని పంపించి వాళ్ళని బెలుపలికి లాక్కొస్తే అయినా కూడా ఆమె ఏం చేసింది? వెనక తిరిగి చూసి తన కుటుంబానికి ఒక భయంకరమైనటువంటి శాపానికి, ఒక భయంకరమైన జనాంగాన్ని రావటానికి మెయిన్ కారణం ఆమె అవటానికి అయిందనమాట. ఎందుకని? వెనక తిరిగి చూసింది. ముందుకు చూసినట్టయితే వాళ్ళ జీవితం ఎంతో బాగుండేది. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు లోతును ఆశీర్వదించాడు. అలాగే వీళ్ళను కూడా ఒక జనాంగంగా చేయాలని దేవుడి ఆలోచన. కానీ ఆమె ఒక్కటి వెనుక తిరిగి చూడటం మూలాన కుటుంబం అంతా నాశనమైపోయి మాయన మచ్చగా బైబిల్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు. ఇశ్రాయేలీలు కూడా అలాగే వెనుక తిరిగి చూసిన వారు. ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది, వాళ్ళు దేవుడు అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. సర్లే వెనక్కన్న పోయి అటు చూద్దామంటే వెనకాల శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. అప్పుడు మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మేము అప్పుడే చెప్పాం కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ చంపటానిక? మేము మరలా ఆయన ఫరో రాజు గారు కాళ్ళు పట్టుకొని దండాలు పట్టుకొని మరలా మేము బానిసలం అయిపోతాం, మాకేం స్వేచ్ఛ వద్దయ్యా, ఎందుకు వచ్చిన సావు, అక్కడే చస్తాంలే అంటున్నారు. కానీ ఇన్ని అద్భుతాలు చేసిన వాళ్ళు మన దేవుడు బలవంతుడు, గొప్పవాడు కాబట్టి ప్రార్థన చేద్దామన్న ఆలోచన లేక శరీరానుసారంగా వాళ్ళు ఆలోచించడం వలన దేవుడు వాళ్ళ జీవితాల్లో 10 అద్భుతాలు చేసి బయటికి తెచ్చాడు. కానీ వీళ్ళు 10 సార్లు ఆయన్ని విసికించి అవమానపరిచి నిందించారంట. అందుకని దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, మీలో ఎవ్వడు కూడా వాగ్దాన దేశము వెళ్ళరు. చూసారా? దేవుని ఉద్దేశం ఏంటి? వీళ్ళందరినీ కూడా వాగ్దానం దేశం తీసుకెళ్ళాలి, పాలు తేనెల దేశానికి వీళ్ళందరినీ చేర్చాలని చెప్పేసి ఎన్నో ఆయన మోషేను కూర్చొనేవాళ్ళు, నిలబడినేవాళ్ళు, నీళ్లు తాగనేవాళ్ళు. ఎల్లో ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు, మళ్ళీ అక్కడ నుంచి రాగానే మళ్ళీ మాట్లాడు అని ముంచోని ఇట్లా నీళ్ళు తాగనే ఇట్లా అట్లా చేసి అద్భుతాలు చేస్తే చివరాఖరికి ఏమయ్యారు? అక్కడ మోషేతో సహా కూడా అక్కడికి వెళ్ళలేకుండా వీళ్ళు వెళ్ళపోవటమే కాకుండా మోషేను కూడా చెడగొట్టేశారు. అట్లాగే వెనుదిరిగి చూసినంత మూలాన ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, అద్భుతమైన ఆనంద దేశాన్ని వాళ్ళు కోల్పోవాల్సి వచ్చిందనమాట. అలాగే మన జీవితంలో కొన్ని శ్రమలు, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా మనం ముందుకు చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ముందున్నటువంటి వాళ్ళ గురించి చూద్దాం. ముందు ఎవరెవరు వెళ్ళారు, ఎటువంటి శ్రమల గురంగా వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనేది చూస్తే మొట్టమొదటిగా మనకు కనపడేది ఎవరయ్యా అంటే అబ్రహాం గారు. అబ్రహాము గారు దేవుడు పిలిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎందుకని? చూసారా? అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, ప్రభువా ఎటు వెళ్ళాలి, ఆ ప్రాంతం ఏంటి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం, మేము అక్కడికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారా, లేకపోతే నువ్వు ఏమైనా కార్యం చేస్తావా, మమ్మల్ని ప్రశాంతంగా నడిపిస్తావా, ఈ సంవత్సరంలోనే మాకు 2-3 పిల్లల్ని ఇస్తావా, వాళ్ళకి మళ్ళీ ఒక 1/2 మంది పిల్లల్ని ఇస్తావా మరి అని దేవుడు అబ్రహాముని ఏం అడగల. మాట్లాడినవాడు నమ్మదగినవాడు. అంతవరకు ఏ దేవుని యొక్క స్వరాన్ని ఆయన వినల. కాబట్టి ఒక రోజున దేవుడే అబ్రహాంతో మాట్లాడాడు. నాతో మాట్లాడినవాడు నిజమైన దేవుడు, కాబట్టి ఆయన ఎటు తీసుకెళ్తే నేను అటు వెళ్తా,
ఎక్కడికన్నా కానీ రమ్మన్నాడు, నేను వెళుతున్నా, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. యోబు ఏ విధంగా చెప్పాడో అలాగే అబ్రహాం కూడా పిలిచాడు, ఆయన ఇష్టం. కానీ ఇంకా విశ్వాసం అని తెలుసా, ఆయనకి 70 ఏళ్ళు అయినా పిల్లలు లేరు, పుడతారో పుట్టరో కూడా తెలియదు. అయినా కూడా తన సంతానానికి నీకు ఒక దేశాన్ని ఇస్తానంటే నమ్మాడు. అంటే ఈ 70 ఏళ్ళు 80 90 ఆ సంవత్సరాల్లో కూడా దేవుడు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మాడు. కానీ ఎట్లా ఇస్తారంటే, నా వయసు అయిపోయింది, ఆమె ముసలిది అయిపోయింది, మరి ఏమన్నా మందులు ఏమైనా వాడాలా, ఆకుపసర్లు ఏమైనా మింగాలా, లేకపోతే మీరు ఏమన్నా వచ్చి నెత్తి మిస్ చేసి ప్రార్థన చేస్తారా, లేకపోతే మేము అక్కడ పెట్టుకుంటే మీరు ఏమైనా ప్రార్థన చేస్తారా? ఇట్లా ఈ దేవుడిని ఏ క్వశ్చన్లు అడగల. తన సంతానానికి ఇస్తాను అనగానే నమ్మి బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. ఎక్కడికి వెళ్ళాడా? ఈ రోజుల్లాగా తార్ రోడ్లు కాదు, డాబాలు కాదు. అమ్మ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, అమ్మ బాగుండారా, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగే రోజులు కావయ్యి. ఎవరైనా కొత్త వాళ్ళు కనపడితే చంపేటటువంటి రోజులు, నరమాంస భక్షకులు తిరిగేటటువంటి రోజులు అన్నమాట. అజ్ఞాన కాలం అన్నమాట. అడవుల్లో గుండా వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన అబ్రహాము దేవుణ్ణి నమ్మి బయలుదేరాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా, ఈ దినమందు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జాతిని ఆశీర్వాదానికి కారకుడుగా అబ్రహాముని దేవుడు నియమించాడన్నమాట. అలాగే మోషే విషయం కూడా చూసుకున్నట్లయితే, మోషే కూడా ఒక రాజుగారి కుటుంబంలో ఆయన సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇంకా లోకం ఆయనతో మనోళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నాకు అనవసరం, నాకు దేవుడు ఒక మంచి ఉన్నత స్థితి ఇచ్చాడు. ఎలాంటి స్థితి? దేవుడికి చిత్తం లేకుండానే నేను రాజుగారి ఇంటికి వచ్చానా, లేకపోతే ఈ విద్యలన్నీ కూడా నేను నేర్చుకున్నానా? కాబట్టి దేవుడి ఉద్దేశం ఏంటి? నేను రాజరికం చేయాలని దేవుని ఉద్దేశం అయి ఉండొచ్చు. నేను ఎందుకు శ్రమ పడాలి? నేను రాజుగారి కుమార్తె కొడుకుని అని ఒక మాట ఒప్పుకుంటే చాలు. ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తారు. ఒక గ్రామాన్నో, ఒక దేశాన్నో, ఒక దాన్నో ఆయనకి రాజుగా నియమించేవాళ్ళు. కానీ ఆయన దాని గురించి ఆలోచించకుండా ఆయన ఏమంటున్నాడు, దేవుని ప్రజలతో నింద అనుభవించుట నాకు చాలు. చూసారా, దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలు. దేవుని ఆత్మ నడిపిస్తున్నప్పుడు కష్టాల గుండా వెళ్తా కూడా ఇష్టపడతారు. కానీ దేవుని ఆత్మ నడిపింపు లేనప్పుడు సుఖాలను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. నేటి యొక్క క్రైస్తవ జీవితం ఎలా ఉన్నది అంటే, ఒకప్పుడు ఒక పాట ఉంది, ఒకప్పుడు నువ్వు కాలినడకన ఇల్లు తిరిగావయ్యా, ఇవాళ నువ్వు కారు లేకపోతే నువ్వు బయట కాలు పెట్టలేకపోతున్నావు అని చెప్పేసి ఒక భక్తుడు మంచి పాట రాశాడన్నమాట. అటువంటి స్థితిలో నేటి సమాజము, నేటి క్రైస్తవులు జీవిస్తున్నారు. ఒకప్పుడేమో సైకిల్ మీద తొక్కిన వాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు, చిన్న చిన్న గ్రామాల్లో చిన్న దగ్గరగా ఉండి ప్రార్థనలు చేశారు. నేడు చూసేపాటికి దేవుడు వాళ్ళని ఆశీర్వదించేపాటికి మరి వాళ్ళు ఏ విధంగా మరి ఆలోచించుకున్నారో తెలియదు. కానీ వాళ్ళు కార్లలో దిగటం, బాడీ గార్డులు, పూలు చల్లటం, మీద చల్లటం, ఇవన్నీ కూడా అవి ఎలా ఉన్నాయి అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి, మనకు అనవసరమైన విషయం అనుకో. కానీ మనం అలా ఉండకూడదు అని దాని గురించి మట్టుగా చెబుతున్నాం. ఎందుకంటే ఎవరి యొక్క ఇదిని బట్టి దేవుడు వాళ్ళకి బహుమానం అనేది ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం అలా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ లోకంలో మీరు వెండినైనను బంగారమైనను దేనిని కూడా సంపాదించుకోనవద్దు. ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, ఇవి చెమట్లు కొట్టేస్తాయి, ఇవి ఏవి కూడా పరలోకానికి రావు. కాబట్టి పరమందున్న వాటిని మీద మీరు దృష్టి ఉంచండి, ఈ లోకమందున్న వాటి గురించి మీద మీరు దృష్టి పెట్టద్దు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది అన్నమాట. అలాగే పౌలు గారి యొక్క జీవితాన్ని కూడా చూసుకున్నట్లయితే, ఆయన జీవితంలో ఒకప్పుడు ఆయన ఒక సైనికుడు లాంటి వాడు. క్రైస్తవులను సంహరించాలి, మన యోధా మతానికి వ్యతిరేకంగా ఉన్నాళ్ళు, వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ సంహరించాలని చెప్పేసి ఆయన బయలుదేరి ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన జీవితంలో కూడా ఎన్నో ఏ విధంగా హింసించాడో తను అంతకంటే ఎక్కువగా హింస పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే చావటానికి కూడా ఆయన వెనుదిరగలేదు. ఎలా అతను ఆ విధంగా అంటే దేవుడితో నడిచాడు కాబట్టే, ముందున్న వాటిని చూశాడు కాబట్టే ఆయన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం
13-14 వచనాలు చూసినట్లయితే ఆయన చెబుతాడన్నమాట ఆయన ఎందుకు ముందుకు వెళుతున్నాడు ఏ విధంగా అనేది. చూడండి, ఫిలిప్పు 3:13-14. చాలా చూసారా, ఇక్కడ ఆయన ఏమని చెప్తుందంటే వెనకాల ఉన్నాయి నేను తలుచుకోవట్లేదు, ముందున్న వాటి కోసం నేను వెళుతున్నాను. వెనకాల ఉన్న ఏంటంటే ఆయన దిక్కుమాలినోడు కాదు, ఆయన బాగా ఉన్నటువంటి వాడు. ఆయన చదువుకుంటా కూడా పడవల్లో వాటిలో వెళ్ళి గమాలీయుల పాదముల యొద్ద, అంటే ధర్మశాస్త్రాన్ని బాగా పట్టించినటువంటి వాళ్ళకి A to Z ఏ మూల ఏ అక్షరం ఉందో కూడా చెప్పగలిగినటువంటి పండితులు అన్నమాట వాళ్ళు. వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని. అటువంటి ఆయన అంత దేవుడంటే, ధర్మశాస్త్రం అంటే అంత పిచ్చి ఉండబట్టి దేవుడికి ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్న ఎవరినైనా సరే చంపటానికి వెనుకాడకుండా క్రైస్తవులను చంపటానికి బయలుదేరినటువంటి ఆయన ఏమంటున్నాడు, క్రీస్తు చేత పట్టబడిన తర్వాత నేను వెనకాల వల్ల ఏవి కూడా పట్టించుకోను, ముందున్నటువంటి క్రీస్తు నన్ను ఎందుకు పిలిచాడు, ఆ బహుమానం ఏంటిది, ఆ బహుమానం ఆయనకి తెలియబడింది కాబట్టి ఆ బహుమానం కోసమే నేను పరిగెత్తుచున్నాను, గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మనకు కూడా దేవుడు ఒక బహుమానాన్ని ఉంచారు. తెలుసా ఎవరికన్నా మన బహుమానం ఏంటిదో అనేది? ఒకసారి ఆలోచించుకోండి. మన బహుమానం ఏంటంటే పరలోకంలో మనం దేవునితో ఆయన సింహాసనం మీద ఉండాలని. అక్కడ చాలా బహుమానాలు ఉన్నాయి. కిరీటం ఉంది, అనేకమైన వస్త్రాలు ఉన్నాయి, మనకు కొత్త పేరు ఒకటి ఇస్తాడు, కొత్త రాయిని ఇస్తాడు, మందిరంలో మన ఒక స్తంభంగా ఇంకా చూసుకుంటే ఎన్నో బహుమానాలు దేవుడు ఉంచాడు. క్రిస్మస్ గిఫ్ట్ లాగా మన పరలోకానికి వెళ్ళటానికి అనేకమైనటువంటి గిఫ్ట్లని దేవుడు దాచి ఉంచాడు. కానీ ఈ లోకంలో మనం ఏం చూస్తున్నామంటే అవి మనకి ముందున్న మనకు కనపడవు, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తాం. పండగ వచ్చిందంటే బట్టలు, ఇంకోటి వచ్చిందంటే బట్టలు, కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లోడికి అవి కొనాలి, పిల్లకి ఈ కొనాలి. ఇటువంటి ఆలోచనలే తప్ప పరమందున్న వాటిని ఆలోచించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే మన మనోనేత్రాలకు గుడ్డితనము కలిగి ఉన్నది కాబట్టే పరసంబంధమైన వాటిని మనము ఆలోచించలేకపోతున్నాం. అలాగే శిష్యులు కూడా ఒకసారి పేతురు గారు అంటాడు, ప్రభువా మేము అన్నీ ఇడిచిపెట్టి నీతో పాటు వచ్చాం కదా, మరి మాకేంటి లాభం అని ఆయన అడిగినప్పుడు, మీరు నాతో పాటు 12 సింహాసనాలు వేసుకొని మీరు పరిపాలన చేస్తారు అని చెప్పేసి దేవుడు వాళ్ళకి ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు. అందుకని ఆనాటి నుంచి కూడా వాళ్ళకున్న వాటిని చర ఆస్తులను అమ్మేసి లేని వారికి దేవుడు ఏ విధంగా ప్రేరేపణ కలిగిస్తే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళారు వాళ్ళు. కానీ ఈనాడు చర ఆస్తులను కూడబెట్టుకొని దేవుని ఆశీర్వాదం, ఇదంతా దేవుని యొక్క ఆశీర్వాదం, నేను అలా వెళ్ళి చూశాను, దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇలా కాలు పెట్టాను, దేవుడు నాకు అది ఇచ్చాడు, నేను ఎక్కి కూర్చున్నాను, ఇది నాకు ఇచ్చాడు, ఇది దేవుని ఆశీర్వాదం కాదు. సాతాను గారు కూడా ఆశీర్వదించు, దేవుడికే ఇస్తా అన్నాడు, ఈ లోకమంతా నాదే, నువ్వు ఒక్కసారి అట్లా మొక్కు లేదు చాలు, నీకు ఏం చేద్దా అన్నాడు, మొత్తం నీకే ఇస్తా అన్నాడు. లోకం ఎవరిదంటే లోకాధికారిది, దేవుడు వాడికి ఇచ్చాడు ఈ లోకంలో ఆశీర్వాదం. అందుకని దేవుడు వద్దమ్మా అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దాంట్లో సాతాను గాడే ఆశలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి. గెహజీ దానికే ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమంటే ఆ డబ్బు ధనము మా ప్రవక్త ఇమ్మన్నాడండి అని చెప్పేసి తీసుకున్నాడు. పోనీ ఏమైనా సుఖపడ్డా? కుష్ఠురాగం ఆయనకు ఒక్కడికే వచ్చిందా? తరతరాలు వచ్చేసింది. కాబట్టి అందుకని దేవుడు పనిమాల తన ప్రవక్తలతో కూడిశాడు. సమస్త కీడులకు మూలము ధనాపేక్ష. సేవకులను పట్టి పీడిస్తుంది, విశ్వాసులను పట్టి పీడిస్తుంది. లోకంలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎరగని వారంటే అది వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది, కానీ దేవుణ్ణి ఎరిగి ఉన్న మనకి అది కూడదు. ఎందుకంటే మనం ధనాపేక్ష మీద ఎప్పుడైతే ఆలోచన పెడతామో ఆనాటి నుంచే మనం దేవుడికి కొంచెం పక్కగా జరగటం అనేది జరుగుద్ది. సాతాను గడి మెల్లిగా పక్కకి
తోసివేస్తాడు. ఎలా చెబుతున్నావు అంటే, యేసుక్రీస్తు యొక్క శిష్యుడినే యోధానే మెల్లిగా పక్కకు లాగేసింది. డబ్బు సంచి ఆయన దగ్గర ఉండేది, మెయింటెనెన్స్ ఆయన చేసేవాడు, రొట్టెలు కావాలంటే ఆయన కొనుక్కొచ్చేవాడు, ద్రాక్షారసం కావాలంటే ఆయన కొనుక్కొచ్చేవాడు, ఏదన్నా కావాలన్నా కూడా ఏమన్నా కానుకలు ఇచ్చినా కూడా ఆయన దగ్గరికే వెళ్ళి ఆ ధనమే అతన్ని యేసుక్రీస్తుని సిలువకు అప్పగించేటానికి కూడా వెనుకాళ్ళ. అయ్యో దేవాతి దేవుడే, ఏదో చిన్న చిత్తగా నేను చేశాను కానీ ఆయన ఎలా అప్పగిస్తానన్న ఆలోచన రాలా. అట్లాగే మనము కూడా దేవుడు అందుకే పదే పదే తన భక్తులతో తాను కూడా చెప్పాడన్నమాట. ఏమని? ఈ లోకంలో మీరు దేని గురించి, ధనం గురించి ఆశపడద్దు, అదే మనల్ని వెనుకకి లాగివేస్తుంది. గెహజీ, ఆకాను, సంసోన్ వీళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూసి దేవుడు ఇచ్చేటటువంటి బహుమానాన్ని కోల్పోయారన్నమాట. అలాగే మన కంటికి కనిపించేది అంతా కూడా సత్యము కాదు, కనబడని కూడా లేదు అని అనుకుంటాక లేదు. చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రిక 11:1 చూడు. హెబ్రీ 11:1. చాలు. చూసారా, మన విశ్వాసం ఏమిటి అంటే పరలోకం ఉంది, మనం అక్కడికి వెళతాం, దేవుడు మన కోసం ఒకటి దాచి ఉంచాడు అనే నమ్మకమే విశ్వాసం. ఆ నమ్మకమే లేనప్పుడు మనం ఈ భక్తి చేయాల్సిన అవసరం కూడా లేదు. అందరికి లాగానే పుట్టలోని చెదలు పొట్టవా గెట్టవని, పుట్టలో చెదలు పడితే సస్తాయి, దానివల్ల ఎటువంటి లాభం లేదు. అలాగే మనం ఈ లోకంలో అందరికి లాగానే మనం కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము నా ప్రాణమా తిను తాగు సుఖించు ఇదే అనుకుంటే దేవుడు ఆయన రావాల్సిన అవసరం లేదు, ప్రాణం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులు పక్షులు ఏ విధంగా పుట్టి చనిపోతాయో మానవుడు కూడా అదే విధంగా పుట్టి చనిపోతాడు. కానీ మానవుడు ఆ విధంగా చనిపోవటానికి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మానవుడికి పరలోకమందు మా దేవుడు అనేకమైనటువంటి వాటిని దాచి ఉంచారన్నమాట. 2 కొరింథీ 4:18 చూడు. మన కంటికి కనిపించేవన్నీ కూడా సత్యమని చెప్పి చాలామంది నమ్ముచున్నాడు. 4:18 2 కొరింథీ. చదువు చదువు చదువు. చాలు. ఈ లాస్ట్ మాట ఏంటి అంటే దృశ్యమైనవి అనిత్యములు అంటే మన కళ్ళకి కనపడేవన్నీ నిత్యమైనవి కావు, అదృశ్యమైనవి నిత్యములు. ఎందుకంటే మన కంటికి కనపడనటువంటివి నిత్యమై ఉన్నవి. ఏమున్నది నిత్యమైనవి? పరలోక రాజ్యము, దేవుని యొక్క దీవెనలు, అక్కడ ఉన్నటువంటి ఆ మహిమ, అదంతా నిత్యము. అలాగే నిత్య నరకము కూడా నిత్యమే. పరిశుద్ధులకు పరలోకము, దేవుణ్ణి ఎరగినటువంటి పాపాత్ములకు నిత్య నరకము. ఇవి మన కంటికి కనపడవు కాబట్టి అవి ఏమీ లేవండి. దేవుడు ప్రేమామయుడు. ఇంత ప్రేమమయుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టిన మనల్ని తీసుకువెళ్ళి నరకంలో వేస్తాడా అని చెప్పేసి సాతానుగాడు ఇది నిజమా? అట్లాంటిది ఏముండదు. ఈ లోకంలో తాగు తిను సుఖించు. చివరాఖరికి ఆదివారం ఒక రోజు వచ్చి అయ్యా సారీ నాయనా అని ఒక మాట చెప్పు చాలు, ప్రేమామయుడు క్షమిస్తాడు. కానీ అది చివరి గడి అయితే, నువ్వు క్షమాపణ కోరుకోలేని స్థితి అయితే, ఆ క్షణమే దేవుని రాకడైతే, ఆ క్షమాపణ నువ్వు ప్రభువా నన్ను క్షమించు అనే మాట నీ నోట రాకుంటే నీ పరిస్థితి ఏమిటి? సిద్ధపడి ఉండాలి అని దేవుని యొక్క మాట. చేసి క్షమించమని అడగటం గొప్ప కాదు, అనేక మందికి క్షమించు నాయనా అనే స్థితి కూడా దేవుడు ఇవ్వలా. ఎందుకని? ఏశావు వెతికాడంట ఆశీర్వాదాల కోసం, లేదు, దేవుడు గెంటి వేశాడు. ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడో దేవుడిని తృణీకరించాడో దేవుడు కూడా తృణీకరించాడు. అట్లాగే మనము దేవుని తృణీకరిస్తే ఆయన మనల్ని కూడా తృణీకరిస్తాడు. ఆయన ఏ స్థితిలో ఉన్న ప్రభువా రక్షించంటే ఎలాగూ చేరదీసుకుంటాడో, నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు అంటే నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. అంతే, గద్ద కోడి పిల్లను తన్నుకుపోయినట్లుగా
సాతానుగాడు మింగేటాకి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవుడికి ఇష్టంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకి ఒక జవాబు వస్తుంది. వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉందామా, లేదా దేవుడితో ఇష్టంగా ఉండి ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే వారిలాగా ఉందామా అనేది దేవుడు ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఇచ్చాడన్నమాట. చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు తీర్మానం తీసుకోండి, ఇట్లాంటి మాటలు దేవుడి దగ్గర లేవు. జీవమును మరణమును శాపమును ఆశీర్వాదం మీ ముందు పెడుతున్నా, మీకు ఏది కావాలో అది తీసుకోండి. శాపము కావాలా, ఈ దారిలో వెళ్ళిపోండి. జీవము కావాలా, ఈ దారిలో వెళ్ళడం దేవుడు మనకే వదులుతున్నాడు చాయిస్. బలవంతంగా ఒకరిని నాకు అది కావాలని చెప్పేసి మీరు ఈ తీర్మానం తీసుకోండి అని చెప్పకూడదు. దేవుని సన్నిధిలో తీర్మానం అనేది ఏంటంటే ఒక శాసనం లాంటిది, ఒక ముద్ర వేసినటువంటిది అన్నమాట. సాతానుగాడు అది పట్టుకొని తిరుగుతాడు తెలుసా. పలానా రోజున పలానప్పుడు నువ్వు ఇది చేస్తానన్నావు దేవుడి సన్నిధిలో, ఎందుకు చేయలా అని సాతానుగాడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. నువ్వు తొలగిపోయావా ఆడమ్మటనే ఆడు తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇదిగో పలానప్పుడు పలానా వ్యక్తి పలానా టైంలో పలానప్పుడు ఈ మాట అన్నది ఆమె నెరవేర్చలేదు, నాకు అధికారం ఇవ్వు, నాకు అధికారం ఇవ్వు, ఆమె తప్పింది అంటాడు. కాబట్టి తొందరపాటు పడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆయన సహాయాన్ని అడగాలి, అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె